ప్రభుత్వాలు పరిష్కరించాలని సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకరరావు కర్నూలులో డిమాండ్ చేశారు. కర్నూలు లలిత కళా సమితి కార్యాలయంలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు కురుపాటి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి. కర్నూలు జిల్లాలో ECHS కి సంబంధించి ఇంపానెల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని శంకర్రావు డిమాండ్ చేశారు. మాజీ సైనికులకు ప్రత్యేకంగా ఆసుపత్రులు లేనందున హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, కురుపాటి నారాయణ, జమాల్ బాషా, ధన విజయుడు, సుబ్బారెడ్డి, రామచంద్రుడు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సమస్య ECHSకి ఇన్పానెల్డ్ హాస్పిటల్స్ వారు కోరుతున్నారు. ఇన్పానెల్డ్ హాస్పిటల్స్ కోసం మేము మా శాయశక్తుల మేము పెద్దలతో మాట్లాడతాము. అలాగే పెద్దలు కూడా మాకు సహకరించాలని మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ECHSకి స్థలం సేకరణ అనేది ప్రభుత్వం దాన్ని త్వరగా చేయాలని అడుగుతున్నాం. రెండోది, దీనికి వచ్చేసి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారికి దీనికి నిధుల కోసం మేము ప్రాధేయపడుతున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైతే మా యొక్క NXCC అనేటువంటి నేషనల్ అసోసియేషన్ ఉంది. అదే అసోసియేషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర మాజీ సైనిక సంఘ సభ్యులమై వెళ్ళి అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నాము. ఇక్కడ మాట్లాడటం జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం